విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నాకు శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత. నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరమాలన్నదే నా లక్ష్యం. మీరందరూ తోడు ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఈరోజు పాలమూరు జిల్లా అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధిలో మీరందరూ సహకరించాల్సిందిగా, మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మరి సిద్ధమైతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళని గెలిపించండి, మనోళ్ళని గెలిపించండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్లను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి. మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా, మిమ్మల్ని కలుస్తా, మళ్ళీ 100 కోట్ల నిధులు తెచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. మనందరిదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.